జపాన్లో జనాభా సంఖ్య రోజురోజుకి పడిపోయి సంక్షోభం దిశగా వెళ్తుంది. తాజాగా 2024 జనాభా రేటు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే మరో 5% పతనమైనట్టు తెలుస్తుంది. 1899 సంవత్సరం తర్వాత ఇంత తక్కువ జనాభా సంఖ్య నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు దేశంలో వృద్ధుల సంఖ్య పెరగడంతో పనిచేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గి ప్రభుత్వానికి పన్ను ఆదాయం పడిపోయింది. కొత్తగా జన్మించే వారి సంఖ్య తగ్గడం వరుసగా ఇది 9వ ఏడాది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండడంతో మరణాల రేటు 1.8% పెరిగి 16 లక్షలకు చేరింది. జనాభాను పెంచేందుకు ప్రభుత్వాలు యత్నాలు చేస్తున్నా అక్కడి ప్రజలు పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఆ దేశ ప్రధాని చిల్డ్రన్ కేర్ పాలసీ కోసం ఏకంగా 3.6 ట్రిలియన్ యోన్లను కేటాయించారు. ఈ నిధుల్లో పిల్లల్ని కనేందుకు ఆసక్తిగా ఉన్న పెద్దవారికి చిల్డ్రన్ కేర్ వర్కర్స్ పని వాతావరణం మెరుగుపరిచేందుకు వినియోగిస్తున్నారు. జనాభా తగ్గిపోవడానికి ప్రధాన కారణం వివాహాలకు యువత సముఖంగా లేకపోవడం, వివాహమైనా కూడా పిల్లలను కనడానికి ఆసక్తి చూపకపోవడమేనని తెలుస్తుంది. నిరుద్యోగం, అధిక జీవన వ్యయం, మహిళల పట్ల వివక్షత తదితర సమస్యలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే 2060 నాటికి జనసంఖ్య 8.67 కోట్లకు పడిపోతుందని అంచనా వేస్తున్నారు. కేవలం జపాన్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇదే ట్రెండ్ నడుస్తుంది. జపాన్ లాగే గత 9 ఏళ్లుగా జనాల తగ్గుదలతో అవస్థపడిన దక్షిణ కొరియాలో ఈ ఏడాది తొలిసారి స్వల్పంగా పెరిగింది. కానీ అది కూడా అవసరమైన దానికంటే 0.75% మాత్రమే అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్రాన్స్లో 2023 నుంచి జనాల రేటు గణనీయంగా పడిపోవడం మొదలైపోయింది. గత 50 ఏళ్లలో ఎన్నడూ ఈ స్థాయిలో తగ్గుదల లేదు. ఇక చైనాలో గత 3 ఏళ్లుగా జనాల రేట్లో తగ్గుదల నమోదవుతూనే ఉంది. ఈ కారణంగా ఆయా దేశ ప్రభుత్వాలు జనాభా పెంచేందుకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాల్ని ముమ్మరం చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తేనేనండి పూరా లోకల్.